అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్రంలో రాజకీయ సమీకరణలు అయితే మారుతున్నాయి. ఈ నేపథ్యంలో చూసుకుంటే పూర్తిగా 144 సెక్షన్ అమల్లో ఉన్న ఎక్కడికక్కడిగా దాడులు ప్రతిపక్ష పార్టీలపై అధికార పార్టీ చేస్తుందని ప్రతిపక్ష పార్టీలు కూడా ఆరోపిస్తున్న ప్రశ్న. అసలు రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో మనతో మాట్లాడేందుకు మాజీ మంత్రి అలాగే జనసేన అనకాపల్లి ఇన్ఛార్జ్ అభ్యర్థి కొంతల రామకృష్ణ గారు. సార్ చెప్పండి, ఏ విధంగా చూడొచ్చు పూర్తిగా రాష్ట్రంలో 144 సెక్షన్ అమల్లో ఉన్న ఇటువంటి దాడులు ఏ విధంగా చూస్తారు ఎన్నికల సమయంలో? దురదృష్టవశాత్తు ఇంకా రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్ వచ్చింది. ఎన్నికల కమిషన్ ఆధీనంలో యంత్రాంగం అంతా వెళ్లాల్సినటువంటి అవసరం ఉన్నప్పటికీ కొంతమంది అధికార యంత్రాంగం అధికార దుర్వినియోగంతో అధికారంలో ఉన్నటువంటి వ్యక్తుల తాలూకా పర్యవేక్షణలోనే వారు కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఉదాహరణకి రాయలసీమలో కొన్ని హత్యా రాజకీయాలు, కక్షపూరిత రాజకీయాలు అప్పుడే మొదలైనాయి. అదేవిధంగా వాలంటీర్ వ్యవస్థ ఏవైతే దుర్వినియోగపరిచే కార్యక్రమం జరుగుతుందో ఆ వాలంటీర్ని ఇప్పటికే ఎలక్షన్ కమిషను 30-40 మంది మీద చర్యలు తీసుకోవడం జరిగింది. నిష్పాక్షపక్షంగా ఎన్నికలు ఈ రాష్ట్రంలో జరగాలంటే కక్ష సాధింపు రాజకీయాలు, క్రిమినలైజేషను తగ్గాలంటే కేంద్ర బలగాలు ఈ రాష్ట్రంలో దించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని కేంద్రాన్ని కోరడం కూడా జరిగింది. సిఆర్పిఎఫ్ పోలీస్ ఫోర్సెస్ ఆధ్వర్యంలో ఉండాలి. స్పెషల్ ఆఫీసర్స్ కూడా కేంద్రం నుంచి రావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఈ రాష్ట్ర యంత్రాంగం మీద పూర్తిగా అవిశ్వాసం, అపనమ్మకం ఉంది. కాబట్టి ప్రజాస్వామ్యం చక్కగా ఉండి ఎన్నికలు సజావుగా శాంతియుతంగా హింసా వాతావరణం కాకుండా అహింసా వాతావరణంలో జరగాలంటే కేంద్ర బలగాలు దించాల్సినటువంటి అవసరం ఉంది. కేంద్రం నుంచి మరింత అధికారులను తీసుకొచ్చి వారి పర్యవేక్షణలోనే ఇక్కడ ఎన్నికలు జరిగే ప్రక్రియ జరిగినప్పుడే ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా, అహింసాయుతంగా, శాంతియుతంగా ఈ ఎన్నికల ప్రక్రియ జరిగే అవకాశం ఉంది. అనకాపల్లిలో చాలా సమస్యలు ఉన్నాయి. మీరు అధికారంలోకి వస్తే ఏ విధమైన సమస్యలు చేస్తారు? మార్కెట్ యార్డ్ విషయాలు కానీ అలాగే షుగర్ ఫ్యాక్టరీ విషయాలు కానీ ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. ఏ విధంగా చూస్తారు దీన్ని? వీటి చాలా సమస్యలు ఉన్నాయి. వీటి మీద సమగ్రమైనటువంటి ఈ ఎన్నికల్లో నియోజకవర్గ స్థాయి మేనిఫెస్టో త్వరలోనే మీకు విడుదల చేయబోతున్నాం. అందులో వీటికి సంబంధించిన అన్నీ కూడా విపులంగా చర్చిస్తాము. మిత్రపక్షాలతో ఏ విధంగా వెళ్ళబోతున్నారు? కొన్ని అసంతృప్తులు ఉన్నా అక్కడక్కడ ఏ విధంగా కలుసుకొని వెళ్తున్నారు? అందరితోనే మాట్లాడుతున్నాం. అందరితో కలుపుకొని అందరి అభిప్రాయాలు తీసుకొని అన్ని పార్టీలతో కలిపినటువంటి నియోజకవర్గ స్టీరింగ్ కమిటీ, మండల స్థాయిలో 3 పార్టీలు భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలతో కలిపినటువంటి సంయుక్త స్టీరింగ్ కమిటీల ఆధ్వర్యంలోనే గ్రామ కమిటీలు, బూత్ కమిటీలు కూడా ఏర్పాటు చేసే ప్రక్రియ జరుగుతోంది. ఇవి ఇంకా వారం రోజుల్లో అయిపోయినాక ఈ 3 కమిటీల సమన్వయంతోనే ఎన్నికల ప్రక్రియ ముందుకు వెళ్తుంది. బీజేపీ కోసం సీట్ల కోసం జనసేన సీట్లు తగ్గించుకుందామని చెప్తున్న పరిస్థితి ఏ విధంగా వచ్చారు? పొత్తులో భాగస్వామ్యంగా ఇది ఈరోజు కొత్తగా కాదు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి 2014తోనే ఆయన రాజకీయ ప్రజా ప్రస్థానం త్యాగంతోనే మొదలుపెట్టారు. ఒక్క సీటు కూడా పోటీ చేయకుండా, ఒక పదవి కూడా తీసుకోకుండా. అదేవిధంగా ఇప్పుడు కూడా సీట్లు ఎన్ని అన్నది ముఖ్యం కాదు, ఈ ప్రభుత్వాన్ని మార్చాలి అని ఆయన ప్రతిజ్ఞ కూడా చేయడం జరిగింది. ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీని ఓడించకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, నా పార్టీ జనసేనే కాదని ఆయన ప్రతిజ్ఞ కూడా చేశారు. దానికి కట్టుబడే సీట్లు ఎక్కువ తక్కువ అనేది అనుకోకుండా రాష్ట్రంలో మంచి ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి మంచి ప్రభుత్వం రావాలి, ఓ పరిపాలనా దక్షుడైనటువంటి ముఖ్యమంత్రి కావాలి. అదేవిధంగా రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలనేటువంటి ఏకైక జయంతో నిస్వార్థంగా పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ పిఠాపురం పోటీ చేయడానికి సిద్ధమైతే అధికార పార్టీ మాత్రం చాలా ప్రయత్నాలు చేస్తుందన్న రాజకీయ వర్గాల్లో ఒక సమాచారం సహజంగా ఉంటుంది. ప్రతిపక్షాల వాళ్ళు ఎదుటి పక్షాన్ని ఓడించాక చూస్తారు, మేము అవతల పక్షాన్ని ఓడించాక మేము చూస్తాం. ఇది రాజకీయ ప్రక్రియ. ఇది అందువల్ల ఎవరు ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా చేసినప్పటికి కూడా పవన్ కళ్యాణ్ గారు గెలుపు ఒకటే కాదు, గెలుపు గురించి ఆలోచించాల్సినటువంటి అవసరమే లేదు. ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఈ పొత్తులతో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఏర్పడి తీరుతుంది. అనకాపల్లి ఎంపీ సీటు బీజేపీ అడుగుతుందని ఒక సమాచారం, ఎంతవరకు కరెక్ట్? ఇవన్నీ కూడా ఎన్నికల పొత్తులో భాగంగా అధిష్టానం మాట్లాడుతున్నారు. ఆ ప్రక్రియ అక్కడ జరుగుతోంది. దాని మీద ఇప్పుడు కామెంట్ చేయడం భావ్యం కాదు. ఇది మాజీ మంత్రి కొంతల రామకృష్ణ గారు చెప్తున్నారు. పూర్తిగా చూసుకుంటూ అయితే పొత్తుల విషయంలో మా అధిష్టాన నిర్ణయమే. రాజకీయ సమీకరణలు మారుతున్న తరుణంలో అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీల మధ్య హోరహోర అయితే ప్రసారం జరుగుతుందని చెప్పవచ్చు. ఇది ప్రస్తుతం వీడియో జర్నలిస్ట్ సాగర్తో నాయుడు, ఆర్టీవీ విశాఖ నుంచి.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.